నుంచి అక్కడ పోయి నుంచి దాడి చేసుడు గలీజ్ మాటలు అంటే అక్కడికి రానియలేదు. మొత్తం మొరమనుకున్నారు, చెట్లు తీసేసి మీరు గుడి కట్టే మీరు చంపేస్తామంటే చిన్నగా ఉన్నారు కాబట్టి తెలియదు అప్పుడు. అయితే అది పోయినాక ఇవే మాటలు ఇంకా మేము బాణం చూపుతాము చేస్తాము అన్న భయకాలమే చెప్తున్నారు. అట్లా రానిద్దలేదు, అది మాది ఏ తోడు కాదు అని ఇవన్నీ మాటలు గలీజ్ నేను శాతం ఒకటి ఏం చెప్పలేదు. ఈ గవర్నమెంట్ అందరికీ నమస్కారం, కలెక్టర్కి నమస్కారం, ఎంఆర్ఓకి నమస్కారం, రిజర్వర్కి నమస్కారం, సర్వైవర్కి నమస్కారం. అందరు వచ్చిండ్రు, అక్కడికి అందరు వచ్చిన దొంగలు అత్తలేదు. మాకు ఆనలకు అపాయం ఉండదు. జిల్లా కలెక్టర్కు నమస్కారం. మరి ఈ భూమిని పోరాడిన దాకా మాత్రం అది కాదు, కానమైన తీసుకుంటామని పోరాడతాం. జై భీమ్. ల్యాండ్ యాక్షన్ 2005లో వచ్చిందండి. వచ్చిందండి 2019లో నుంచి భూమి కోసం పోరాటం చేస్తాం. ఎంతోమంది కలెక్టర్ మీద వచ్చిన కలెక్టర్ చేంజ్ అవుతాము, ఎంఆర్ఓ చేసాము, అందరూ వస్తున్నారు. సర్వే పెట్టినా వచ్చినప్పుడు సర్వే చేయించలేదు. మనకు వచ్చినా కానీ చంపిస్తాం, పొడి చేస్తాం అన్నట్టే మాట్లాడుతున్నారు అందరూ. అక్కడ ఏదేదో చేస్తున్నారు. నిన్న కూడా దావాలు తీసుకున్నారు. అక్కడికి వెళ్తే గలీజ్ మాటలు తిప్పాం, చంపేస్తాం, మీరేమైనా సరే ఇది భూమిలో మిమ్మల్ని తొక్కేస్తే చంపేసి పడేస్తాం, ఏం చేసుకుంటా చేసుకోవాలి అన్నట్టు మాట్లాడారు. అధికారులకు కూడా చెప్పాము, ఎంఆర్ఓ గారికి చెప్పాము. మా దగ్గర అన్ని వర్గాల ప్రూఫ్ నా దగ్గర ఉంది. బట్ అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. బట్ ఎవరు కూడా మీకు ఉంది అని చెప్పేసి ఎవరు ల్యాండ్ చూపించండి. సర్వేకి వచ్చిన వాళ్ళని కూడా రిటర్న్ కూడా కొట్టేస్తున్నారు. వాళ్ళకు కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఎంఆర్ఓ అంటే ఇట్లా డబ్బులు ఇచ్చేస్తే ఎంఆర్ఓ అంట ఇలా బుక్ చేసి ఇస్తాడు అని చెప్పేది వాళ్ళు. మేము డబ్బులు మాకు న్యాయంగా ఇచ్చింది, న్యాయంగా ఇచ్చారు. వైఎస్ రాజశేఖర గారు మా దగ్గర వర్కులు పట్టా ఉంది, పట్టా ఉంది. ఇన్ని వర్గాలు ఉన్నాయి. కాకపోతే మాకు దయచేసి మా ల్యాండ్ నాకు ఇప్పించగలరని కోరుకుంటాం. అందులో ఇన్వాల్వ్ పర్సన్ ఎవరంటే మామిడి గంగాధర్, మామిడి చిన్న గంగాధర్, రామయ్య భూమేష్, మున్పల్లి శ్రీనివాస్, ఇంకా కొంతమంది ఉన్నారు రైతు సమితి. వాళ్ళందరూ ఒకటి ఇప్పుడు మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇప్పుడు అక్కడ చూసేసరికి ల్యాండ్ లింగన్న గారు కూడా వచ్చారు. వచ్చేసరికి అక్కడ చూసేందు అక్కడికి వచ్చి సిఐ కూడా వచ్చారు. నిన్న కూడా విజిట్ అయ్యారు. ఇంతకుముందు 3 days కూడా విజిట్ అయ్యారు సిఐ గారు. అప్పటికిప్పటికి కూడా బాగా చేంజ్ అయింది. వాళ్ళు కావాలని అక్కడ ఏదో కూడా చేస్తూ ఉన్నారు. నిన్న కూడా పెద్ద మేకలు కోయడం అనేది దావా చేయడం అంతే చేసేది. సాయంత్రం నిన్న సిఐ గారు సాయంత్రం వచ్చి చూశారు. తీరం కొంచెం సాగు చేస్తుంది. సాగు చేసే క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి తిరుగుదిక్కుల తోటల వాళ్ళు రజక కులానికి, వాళ్ళు కూడా మా సామాజిక వర్గమే, మాలోని ఒక బహుజన వర్గమే. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలా ఆల్రెడీ ఏంటిది దోపిఘాటు ఉంది, 2-3 దోపిఘాట్లు ఉన్నాయి. ఉన్నప్పటికీ వీళ్ళ భూమిలో పోయి డైరెక్ట్గా దోపిఘాటు కట్టారు. దోపిఘాటు కట్టడమే కాకుండా ఇట్లెందుకు కడుతుండ్రు అని చెప్పి వీళ్ళు పోతే రిగ్గు కూడా వేసేసారు. రిగ్గు ఎందుకు వేస్తున్నారు అని చెప్పితే పైప్ లైన్ వేసి వీళ్ళను మెడబట్టి నూకేసిన పరిస్థితి. కాబట్టి అదన్నీ మేము సంబంధిత అధికారులకు, కలెక్టర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్కు, డిప్యూటీ కలెక్టర్కి కానీ, మిగతా ఎంఆర్ఓ, ఆర్డీఓ అందరికీ మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాదు నేను మొన్న సిఐ గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అయినప్పటికీ సిఐ గారు వెంటనే స్పందించి ఆ భూమి కాడిపోయి పంచనామా చేసి వచ్చాడు. అయితే మనం ఏమంటున్నామంటే, ఈమె అప్పుడు ప్రభుత్వము జోగిని వ్యవస్థ రద్దు చేయడానికి కొందరికి నక్సలైట్లకు, కొందరికి ఇంకా ఆటంకవాదులకు, అనేక మందికి సామాజిక కార్యకర్తలకు, ఇతరులకు కూడా భూమిని పంపిణీ చేసింది. ఆ పద్ధతిగానే ఈమెకు కూడా జోగిని వ్యవస్థలను రద్దు చేయడానికి
ఈమెకు 1 ఎకరం 18 గుంటలు ఇచ్చారు. ఈమె అమాయకురాలు ఆ భూమి వేసుకోకుండా, ఆ భూమి సాగు చేయకుండా అడ్డుపడుతూ వీళ్ళపై దాడులు చేస్తూ అనేక మానసిక శారీరక క్షోభకు గురి చేస్తున్నటువంటి వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి. వాళ్లకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని వీళ్ళకు చెందకుండా చేసే వారికి వాళ్ళపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు భూమి కబ్జా చేసే వాళ్ళకి ఏ సెక్షన్ వర్తిస్తే ఆ సెక్షన్ తిరిగా క్రిమినల్ కేసు వేసి వాళ్ళని జైల్లో పంపించాలని మేము అంబేద్కర్ విభజన సంఘం తరఫున నేను జిల్లా అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను.